వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వృద్ధుల మృతికి ముఖ్యమంత్రి జగనే కారణం, మద్దలపు రవికుమార్ ఆరోపణ. కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ఎన్నికల ప్రచారం. శివరాముడు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే పింఛన్ తీసుకునేందుకు వెళ్లి ఎండలకు 4 వృద్ధుల మృతికి ముఖ్యమంత్రి జగనే కారణమని తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ మద్దలపు రవికుమార్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కుట్రలు కుతంత్రాలను ప్రజలు గమనించారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదన్నారు. టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు. అనంతరం శుక్రవారం నర్సాపురంలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్లు చర్చించారు. 5వ తారీఖు సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం అసెంబ్లీకి ప్రచారం నిమిత్తం వస్తున్నారు. 3:30 సమయంలో హెలికాప్టర్లో ఆయన నర్సాపురం వస్తారు. స్వర్ణాంధ్ర కాలేజ్ గ్రౌండ్లో దిగుతారు. అక్కడి నుంచి ర్యాలీగా 3 పార్టీల వాళ్ళు సమన్వయంతో ర్యాలీగా మధ్యలో ఆగుతూ సార్కి హారతులు అవన్నీ ఇస్తూ తీసుకుని మనకి మీటింగ్ జరగబోతుందండి, జంక్షన్ మీటింగ్ జరగబోతుంది. దాని గురించి 3 పార్టీల సమన్వయం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సార్ ప్రజాగళం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేశారు, ఎంత 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు సామాన్య ప్రజానీకం నుంచి ఎలా దోచాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఎంత మోసం చేశాడు అనే విషయం మీద, అంతేకాకుండా నిన్నగాక మొన్న జరిగిన విషయం డబ్బులని 12,500 కోట్లు గుత్తేదారులకి తనకిష్టమైన వాళ్ళకి కోడ్ వచ్చిన తర్వాత ఇచ్చేసి ఈరోజు పింఛన్లు ఇవ్వమంటే దానికి సాకులు చెప్తూ ఇప్పటి వరకు 4 వృద్ధులు చచ్చిపోయారు ఈ ఎండలకి. ఇది దుర్మార్గమైన చర్య. పింఛన్లు కరెక్ట్గా 1వ తారీఖు ఇవ్వాలంటే వాలంటీర్లే ఇవ్వాలి అనేది ఏంటంటే, మోడీ గారు 3 కోట్ల మందికి పింఛన్లు ఇస్తున్నారు. వాలంటీర్స్ ఉన్నారా? వేరే రాష్ట్రాల్లో వాలంటీర్స్ ఉన్నారా? లేకుండా పింఛన్లు వెళ్ళట్లేదా కరెక్ట్ టైంకి? ఇది జగన్మోహన్ రెడ్డి మోసం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా సరే, ఈసారి రాబోయే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంతో బీజేపీ జనసేన కలిపి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము. దీనికి ప్రజలు వెరీ క్లియర్ మ్యాండేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మా పార్టీ నాయకుల కన్నా కూడా ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఓట్లు వేసి ఈ సైకో గవర్నమెంట్ ఇంటికి పంపించాలి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజాని. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ విషయంలో వైసీపీ అధినేత నాయకులు రాష్ట్రంలో హైటెన్షన్ క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సచివాలయాలలో 150,000 మంది ఉద్యోగులను ఉంచుకొని పెన్షన్లు ఇవ్వటానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ పార్టీ వ్యతిరేకమని అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల లబ్ధిని పొందాలని వైసీపీ పార్టీ చూస్తుంది. టీడీపీ పార్టీ వలన వాలంటరీ వ్యవస్థ చిన్నాభిన్నమైందని వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలటం చూస్తే వీళ్ళకి సిగ్గుచేటు అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వైసీపీ కుళ్ళు కుతంత్రాలు బయటపడడంతో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కూటమి అభ్యర్థులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా మీట్ అవ్వాల్సిన ముఖ్య ఉద్దేశం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకి, వికలాంగులకి, పేదలకి పెన్షన్లు ఇచ్చే విషయంగా హై డ్రామాని నెలకొల్పడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. దీని గురించి మాట్లాడడం కోసం మీ అందరినీ పిలవడం జరిగింది. అయితే పెన్షన్ల విషయం తీసుకుంటే, ఆనాడు అన్నగారు 35 రూపాయలతో పెన్షన్ వ్యవస్థని ప్రారంభించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలకి దాన్ని తీసుకొచ్చారు. అయితే పెన్షన్ 2,000 రూపాయలతో, అన్నా క్యాంటీన్లతో ప్రజల సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ శవ రాజకీయాల ద్వారా,
ఈ అక్కర్లేని హై డ్రామాల ద్వారా కించపరచడం అనేది ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాము. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనం చిన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు సాయంత్రం 6 గంటలకు జరిగే చంద్రబాబు నాయుడు రోడ్ షో బహిరంగ సభను విజయవంతం చేయాలి. పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో ప్రజాగళం సభ విజయవంతం చేయడానికి రైతులు, యువకులు, నిరుద్యోగులు కదిలి వస్తారు. మహిళలు స్వచ్ఛందంగా గడప గడప నుంచి బయటకు వచ్చి కదం తొక్కుతారు. బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్ 10% తగ్గించి 26,000 రాజకీయ పోస్టులు పోగొట్టారు. తెలుగుదేశానికి పాలకొల్లు నియోజకవర్గం కంచుకోట. ఇప్పుడు జనసేన, బీజేపీ తోడు కావడంతో మరింత బలపడింది. రేపు పాలకొల్లులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లు అప్పులమయం చేశారు. ఏదైతే జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఏదైతే కూటమిగా ఈవేళ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారో అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం మరి రేపు శుక్రవారం 5వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఏదైతే మన పాలకొల్లు ఫైర్ స్టేషన్ దగ్గర నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకు కూడా రోడ్ షో, అనంతరం ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ పెదగోపురం రోడ్ నందు జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఆవేదన, ఒక కన్నీళ్ళు, ఒక కష్టం. 5 సంవత్సరాల్లో 6 కాలం మేము కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవాలంటే ఎదురు ప్రభుత్వానికి డబ్బులు కట్టి లూటీ చేసేటువంటి పరిస్థితి. రైతు చరిత్రలో 75 కేజీలు బస్తా అంటే 10 కేజీలు అదనంగా తూచిస్తేనే కానీ దింపుకోలేనిటువంటి లూటీ ఏదైతే ఈ జగన్ పాలనలో చూసాం. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపకపోతే రైతాంగంగా మేమందరం కూడా మునిగిపోతామనేటువంటి ఆలోచనతో ఈవేళ రైతులందరూ కూడా ఏకకంఠంతో రేపు ప్రజాగళాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామాన కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిని నేను ఈ 2 రోజుల్లో కూడా చూడడం జరిగింది. ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కొయ్యలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులతో కలిసి కుంతలగూడెం చేరుకున్న ఆమెను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ ఎర్రంపేట 2 ఎంపీటీసీ సభ్యుడు ఎంపీపీ గంజమాల రామారావు మండల పరిషత్తు ఎన్నికల సందర్భంలో గ్రామానికి నిర్మించి ఇస్తామన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఏమైందని నిలదీశారు. దీనిపై స్పష్టత ఇచ్చే వరకు గ్రామంలో ప్రచారం చేయనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై రాజ్యలక్ష్మి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై స్వయంగా ఎంపీపీ వివరణ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. నాయకులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎంపీపీ రామారావు స్థానికులతో మాట్లాడారు. నా సొంత నిధులతో నేను కూలింగ్ వాటర్ ప్లాంట్ పెడతాను, మీకు ప్రతిది మీ ఎంపీటీసీకి ఉంటాను, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి చేస్తాను, మనకు వచ్చిన రూపాయలు ప్రతి ఒక్కటి కొంటగూడానికి మొదలెట్టి చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు గ్రామస్తులందరం యాకేసి మేము పక్కా తెలుగుదేశం మేడం గారు ఆ రోజుల్లో మేము ఏం చేసామంటే రోజు యుద్ధపాతి పథకం మీద వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన మీ ఎంపీటీసీకి ఉంటానంటున్నాడు. సరే అని చెప్పి కుర్రోళ్ళందరికీ 3 రోజులు నచ్చజెప్పి మన పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారి సమక్షంలో అన్నీ చేసేలాగా మేము కమిట్మెంట్ అయ్యి ఆయన చూపెట్టి ఓటేసాం. ఏం మేము చేసిన పాపం ఏంటమ్మా, పెనుటి భార్యలు ఇద్దరు కూడా ఇంటింటికి తిరిగి మైకా పుచ్చుకుని మీకు ఏది కావాల్సిన ఇక్కడి నుంచి మేము చేస్తామని మాకు ఇచ్చిన మాట ఏంటి? ఇవాళ ఆయన చేసేదండి అన్న ఒక మాట, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర డబ్బు తీసి కుంటలు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ కేసు వాళ్ళతో పడ్డాం. రెండోది ఇప్పుడు మీళ్ళతోటి ఏంటి, ఇక్కడ మా ఊరు వైఎస్ఆర్ వాళ్ళతో మన వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళని మన వాళ్ళు బాగానే కాకపట్టారని ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళతో ఎన్ని నిందులు మోస్తున్నాం అనుకుంటున్నారు ఈ మాట కోసం? ఎన్ని నిందులు పడుతున్నామండి? ఏంటి మేము నిందులు పడవలసిన అవసరం ఏంటి మాకు? పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని గురువారం జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, పబ్లిక్ ప్రైవేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 39,092 లక్షల రూపాయల నగదు, 32,082 లక్షల విలువైన లిక్కర్, ఇతర సామాగ్రి, 52.65 లక్షలు సీజ్ చేశామని మొత్తం 1.34 కోట్ల వరకు సీజ్ చేసినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాకు సంబంధించి మనకు 16 మార్చిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత
సీజర్స్ డిఫరెంట్ మెటీరియల్ చూస్తే క్యాష్ 39,92,000, అలాగే లిక్కర్ వాల్యూలో చూస్తే 32,82,000, ఫ్రీబీస్ అంటే కొన్ని ఐటమ్స్ కానీ శారీస్ కానీ ఇటువంటివన్నీ పట్టుకున్నవి, వాటర్ బాటిల్స్ ఇటువంటివన్నీ కలిపి ఒక 52,65,000 రూపాయలు, అదర్ ఐటమ్స్ అన్నీ కలిపి 8,90,000, సుమారు 1,34,30,000 రూపాయల వర్త్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. అందులో జెన్యూన్గా ఉన్నవి అంటే ఏవైతే క్యాష్ కానీ ఏవైతే మెటీరియల్ కానీ ఏవైతే జెన్యూన్గా ఇన్వాయిసెస్ ఉండి ఓచర్స్ ఉండి వేబిల్ సబ్మిట్ చేసి పక్క అకౌంటింగ్ ఉంటుందో వాటికి నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాకతో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తమ తండ్రిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా తాము ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు తమను ఆదరిస్తున్నారని అన్నారు. నాన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి పొదలకూరు మండలంలోని లింగంపల్లి గ్రామంలో అభివృద్ధి మరో 25 ఏళ్లు గడిచిన ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కళ్ళు వేశారంటున్నారు, స్థలాలు మాకు ఇచ్చారంటున్నారు, లేకపోతే మాకు రోడ్లు వేయించారు, మాకు వసతిగా లేకుండా ఉండింది, అక్కడి నుంచి ఇక్కడికి రోడ్లు వేయించారు, ఇక్కడ రోడ్లు వేయించారు. అంటే ఏ పనైనా కానీ అంటే మనిషికి వసతిగా ఉండేందుకు ఏ అవసరం ఉంటే వీళ్ళ సమస్య కానివ్వండి, రోడ్డు సమస్య కానివ్వండి, ఎటువంటి సమస్య అయినా దాన్ని పూర్తి చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎన్నికల ప్రచారానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నీలగిరి సంఘం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున జన నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకొద్దు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి కావాలంటే ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అగ్నుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా? ఇది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన, ఆకాంక్ష. ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, నిన్నటి రోజున వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది, వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వవద్దు, ఇతర మార్గాల ద్వారా చూసుకోండి. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దు, ఇతర మార్గాలు చూసుకోండి. పల్నాడు జిల్లా క్రోసూరులో రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. క్రోసూరులో ముస్లింలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం మైనార్టీల మత పెద్దలతో సమావేశమయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ సోదరులతో కలవటం చాలా ఆనందంగా ఉందని భాష్యం ప్రవీణ్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి బ్రహ్మరథం పడుతున్నారని భాష్యం ప్రవీణ్ అన్నారు. నేను మీ భాష్యం ప్రవీణ్ మాట్లాడుతున్నాను. మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ ఎంతో కఠోరమైన దీక్షతో ఉపవాస దీక్ష ఉంటూ ఉన్న ముస్లిం సోదరులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. రాబోయే రోజుల్లో వచ్చే నెల మే 13వ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది. దాంట్లో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని అందరూ మంచికి చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి దీవెనలు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంఘంలో జరిగే ప్రజాగలం ఎన్నికల సభకు విచ్చేసిన నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలకు సంఘం బీసీ కాలనీ వద్ద టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీతో వారికి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు వారికి పూలు చల్లారు. టీడీపీ పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీలో టీడీపీ నాయకులు గునుపూడి గిరి, కావలి బాలసుబ్రహ్మణ్యం,
సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలకు మంగళ మేళాలతో బాణసంచాలు కాల్చి ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం వారు ప్రజాగళం వేదికకు చేరుకొని ప్రసంగించారు. అనంతరం టీడీపీ పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి 500 మంది ముఖ్య నాయకులు టీడీపీ పార్టీలో చేరారు. ఇది మరవలేని ఈరోజు సంఘంలో మీకు ఒకప్పుడు మహాత్మా గాంధీ రథంలో తిప్పిన ఊరు సంఘం మీ అందరూ మర్చిపోయి ఉండొచ్చు. పాత రోజుల్లో మీకు గుర్తు చేసుకోండి. సంఘంకి ఒక పేరు గల్ల ఊరిది. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఈ జనం చూస్తుంటే నాకు మేమిద్దరం గెలిచినట్టే ఉంది, కానీ గెలుపనే ఈరోజు అనిపిస్తుంది జనం చూస్తుంటే. అంటే ఈరోజు రామనారాయణ గురించి చెప్పాలంటే 3600 కోట్లు ఆత్మకూరుకి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టి ఆత్మకూరుని సంఘం కూడా ఉన్నట్టుంది. దాంట్లో ఆత్మకూరుని ఎంత అభివృద్ధి చేశాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు చూడాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చూశారు? ఏమీ చూడలేదు. రేపు ముందుకి 5 సంవత్సరాలు మీరు అభివృద్ధి చూడాలంటే మన రామనారాయణని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. సో నేను చెప్పేది ఒకటే, ఈరోజు అనుభవం గల వ్యక్తి. సో మీరందరూ కూడా రామనారాయణకి ఓటేసి గెలిపించాలా. అట్టే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల సంక్షేమాన్ని వివరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులను మీకు తెలియజేస్తున్నామని, జగనన్నకు మళ్లీ అవకాశం ఇస్తే మరింత సంక్షేమాన్ని అందిస్తారంటూ ప్రజలకు తెలుపుతూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు, సంక్షేమం తప్పుదారి పట్టకుండా అందేందుకు సచివాలయం, వాలంటరీ వ్యవస్థలను ఏర్పాటు చేశారని, ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల సేవలను నిలుపుదల చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యక్షంగా చూస్తున్నామని, జగనన్న ప్రజలందరి అవసరాలను తెలుసుకునే ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారని వివరించారు. చాలా ధైర్యంగా ఒక పిలిపించారు. నాకు తెలిసి ఇప్పుడు దాకా రాష్ట్రంలో ఎవరు ఇట్లాంటి పిలిపిలేదు. ఆయన ఇచ్చే పిలుపు ఏంటంటే మీరు సొంతంగా గమనించుకోండి. మీ ఇంట్లోనే మీకు మంచి జరిగిందా లేదా అని మీరు గమనించమంటున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రమే మీరు తప్పకుండా ఆయనకు సైనికులుగా తయారై మన ఇంట్లో కాదు, మన వీధులే కాదు, మన ఊర్లో కూడా మొత్తం ప్రచారం చేస్తూ, మీకు ఎక్కడన్నా పక్క ఊర్లో కూడా ఎవరైనా తెలుసుంటే మాత్రం అక్కడ పోయి కూడా ప్రచారం చేసి ఆయన కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు మనం కాయనొగ్గా అయ్యాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. ఆయన కోరుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ యుద్ధానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా అని. ఏమ్మా, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ మన ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలనుకో సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారా లేదా? మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి సిద్ధంగా ఉన్నారా లేదా? అయితే ఒక్కసారి నాతో పాటు జై జగన్, ఇంకొకసారి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా ఈ నెల 6న చంద్రబాబు ప్రజాగలం సభను సత్తెనపల్లిలో విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి సింపతి క్రియేట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్లు 5000 జీతగాళ్లను అడ్డు పెట్టుకుని ఈసారి రాజకీయం చేయాలని అనుకుంటున్నాడు. వాలంటీర్స్ అందరూ నా సైన్యమని సిద్ధం సభలో ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎన్నికల కోడ్ వస్తే ఎవరైనా ఆగాల్సిందే అని అన్నారు. వాలంటీర్స్ అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల మీద బురద జల్లాలనుకుంటున్నారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ముఖ్యమంత్రి జగన్. పెన్షన్లు అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని అన్నారు. ప్రభుత్వం దగ్గర పెన్షన్లు ఇవ్వడానికి బడ్జెట్ లేకపోయినా కూడా ప్రభుత్వం నడుపుతున్నాడు ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోచుకున్నాడు, పదవి పోతుందని ప్రజల్లోకి వస్తున్నాడని అన్నారు. ప్రజల సొమ్ముతో బస్సులు కొని సిద్ధం సభలు పెడుతున్నారని తెలిపారు.
మీడియా మిత్రులందరూ నమస్కారం. ప్రస్తుత రాష్ట్రంలో పెన్షన్లు ఈ ప్రభుత్వం ఏదో చేస్తానంటే ప్రతిపక్షాలు ఏదో వద్దన్నట్టుగా ఏదో ఒకటి సింపతి గ్రౌండ్స్ని సానుభూతి కావాలి ముఖ్యమంత్రి గారికి. గతం నుంచి చూస్తున్నాం, తండ్రి చనిపోయిన దగ్గర నుంచి మొదలు పెడితే తండ్రి చనిపోయాడు, వాళ్ళ అమ్మని తిట్టారు, తర్వాత ఇతన్ని జైల్లో వేశారు, తర్వాత కోడికత్తి, తర్వాత బాబాయ్ హత్య. 24 వచ్చేదానికి ఏదో ఒకటి చూపించుకోవాలి కదా. దానికి పాపం ఈ అమ్మాయికి ప్రజలు దొరికారు, 5,000 జీతగాళ్ళు. వీళ్ళకి ఇప్పటివరకు నువ్వు ఆ వాలంటీర్ ముసుగులో పాపం 2.5 లక్షల మంది యువతని నిర్వీర్యం చేయటమే కాకుండా ఇవాళ మళ్ళా వాళ్ళ మీద సానుభూతితో ఏదో చేయాలని ఒక పిచ్చి ఆలోచన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సిస్టమ్ మొదలైన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆంక్షలు, ప్రతి దాని మీద ఆంక్షలు ఉంటాయి. ఇదేం కొత్త కాదు కదా ఇది. దానితో మీరే చెప్తున్నారు కదా, మీరు నా సైన్యం నా సైన్యం నా సైన్యం అని నువ్వే చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఈ పిచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదు కింద ఉన్న వాళ్ళకి. ఏదైనా ఒకటి ఎగనెస్ట్గా గవర్నమెంట్కి వస్తే వెంటనే ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతిపక్ష నాయకుల మీద పడటం. దాంట్లో సిద్ధహస్తుడు మన అంబటి రాంబాబు గారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో పెదకూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు గ్రామ మైనార్టీ కార్యాలయాన్ని జనసేన బీజేపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం జనసేన బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశమై రానున్న ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గాల మ్యాప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడారు. ఒక కంట్రోల్ రూమ్, మీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్, ఒక కంట్రోల్ రూమ్ మీడియా బ్రీఫింగ్ కోసం, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం, మీడియాకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం కూడా ఒక కంట్రోల్ రూమ్ ఆపరేట్ చేయాలి. సో ఆ దిశలో ఇది 3rd కంట్రోల్ రూమ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో ఫ్రీగా మీడియా సిబ్బంది రావచ్చు, కూర్చోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏమైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి, నామినేషన్ సంబంధించి, విడ్రోవల్ ఆఫ్ క్యాండిడేట్, ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి, ఈవీఎం కమిషనింగ్ సంబంధించి కూడా మనం టైం టు టైం మీడియా సిబ్బందికి ఇస్తుంటాము. సో ముఖ్యంగా ఈరోజు మనం ఫస్ట్ రెండమైజేషన్ ఫర్ పోలింగ్ పర్సనల్ చేస్తున్నాము. సో సుమారుగా ఒక 10,019 ఎంప్లాయీస్కి ఈరోజు ఫస్ట్ రెండమైజేషన్ చేయడం జరిగింది. సో పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్ సెలెక్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఆర్డర్ సర్వ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ట్రైనింగ్, పిఓ ఏపీఓ ఫస్ట్ ట్రైనింగ్ మనము 10 మరియు 12 ఏప్రిల్ చేయబోతున్నాము. సో సుమారుగా 4,000 పిఓ ఏపీఓకి ఈ 2 రోజుల ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఆర్డర్ సర్వ్ అవుతాయి. అండ్ 10th and 12th ఫస్ట్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా 14 ఏప్రిల్ 10 రోజుల తర్వాత ఈవీఎం రెండమైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ రెండమైజేషన్ ఉంటుంది. ఈవీఎం రెండమైజేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా కాన్స్టిట్యున్సీస్కి కూడా ఈవీఎం పంపడం జరుగుతుంది. సో జిల్లాలో ఆల్రెడీ 120% అంటే రిజర్వ్డ్ ఈవీఎం ఉన్నాయి, ఈయూ కానీ సియూ కానీ వీవీప్యాట్ కానీ. సో రిజర్వ్డ్ ఈవీఎం రెండమైజేషన్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ సమక్షంలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా పంపడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది 10 రోజులు ప్రసిద్ధి. ఇది లాస్ట్ టైం మీరు పీడబ్ల్యూడీ కానీ హోమ్ ఓటింగ్ కూడా క్వశ్చన్ అడిగారు. సో ముఖ్యంగా జిల్లాలో చూస్తే 26,000 పీడబ్ల్యూడీ ప్లస్ 85 ఓటర్స్ ఉన్నారు, 2 కేటగిరీ కలిపి. పాణ్యం మండలం భూపనపాడు క్రమంలో నారా భువనేశ్వరి పర్యటన. చంద్రబాబు అరెస్ట్ను జీర్ణించుకోలేక గుండెపోటుతో శివరాముడు మృతి చెందారు. శివరాముడు కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడారు.
మనందరం ముందుకెళ్దాం, ధైర్యంగా వెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. ఇంకా మనకు ఉండి 40 రోజులే. ఇంకొప్పుడు చాలా అరాచకాలు చేస్తారు వీళ్ళు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఓటేసే రోజు ఆ బూత్ వరకు ప్రతి ఒక్కళ్ళం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలి. అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. ఎండాకాలం కూడా ఇప్పుడు మీరు ఎవ్వరు ఎండ కదా అని వెళ్ళకుండా చేయబాకండి. తప్పకుండా ప్రతి ఒక్క ఓటు ఈ ఎలక్షన్కి చాలా అవసరం. సెలవులన్నీ పిల్లలకి సెలవులన్నీ మళ్ళీ సెలవులకి వెళ్ళండి, కానీ ఆ రోజు వచ్చి మీ హక్కు మీరు వేయాల్సిందే ఆ బూత్లో. అది మాత్రం మీరు అందరూ మర్చిపోబాకండి. అదే తెలుగుదేశం పార్టీ కూడా కోరేది మీ దగ్గర నుంచి. సో మనం దేశాన్ని రక్షించుకుందాం. ఈ రాక్షల పాలన నుంచి మన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భారీ కాన్వాయ్తో దర్శి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని శంఖాపురంలో పెద్ద ఎత్తున మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షుడు కోరపాటి శ్రీనివాసరావు, సర్పంచ్ మహేశ్వరి, నారాయణస్వామి ఆధ్వర్యంలో క్రెయిన్ల సహాయంతో భారీ గజమాలతో స్వాగతం పలికారు. పోలవరం, వేంపాడు గ్రామాల మీదుగా సాగిన ర్యాలీ ముండ్లమూరుకు వచ్చేసరికి వేలాది మంది జనసందోహం తోడయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, జనసేన అభిమానులతో పాటు బీజేపీ కార్యకర్తలు, మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గొట్టిపాటి నరసయ్య అభిమానులు గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. ఇప్పటి వరకు నియోజకవర్గ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంత విధంగా టీడీపీ అభ్యర్థి లక్ష్మిని చూసేందుకు తరలివచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి స్వాగతం పలికారు. దాదాపు 1000 వాహనాలకు పైగానే ర్యాలీలో పాల్గొనడం పెద్ద విశేషం. శంకరాపురంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో దర్శి వెళ్లడానికి 5 గంటల సమయం పట్టింది. పసుపు గల్లుతో ఎస్సీ కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా మోగని శ్రీనివాసరెడ్డి గారి ఎంపీగా రెండింటి కూడా సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి మరొక్కసారి పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏ తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం ఎప్పుడే మా ఇన్ఛార్జ్ ఎప్పుడే అనుకున్నారు. మంచి మనకి గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చారా లేదా? మీరందరూ గెలిపిస్తారా లేదా? మంచి మెజార్టీలో దర్శనం గెలిపించాలి. మీ అందరూ నా మీద నమ్మకంతో ఆ వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంది. మీరందరూ కూడా కలిసికట్టుగా అటు ఎంపీ గారిని, అటు ఎమ్మెల్యే గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. మన పోలీసు వాళ్ళేమో 3 నిమిషాలు అంటున్నారు. టైం లేదు. నేను మళ్ళా రేపు ఒకసారి మళ్ళా వస్తాం, అందరం కూడా మాట్లాడతాం. కాబట్టి లక్ష్మీ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధుల మృతికి ముఖ్యమంత్రి జగనే కారణం, మద్దలపు రవికుమార్ ఆరోపణ. కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ఎన్నికల ప్రచారం.
శివరాముడు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.